ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గోనిలహరి, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డిలు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ చిన్న, టీజీఎండీసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తయారీ బినామ్దాన్ తదితరులు హాజరయ్యారు. ముందుగా మున్సిపల్ చైర్పర్సన్ పూజా కార్యక్రమం నిర్వహించి అందరి సమక్షంలో మున్సిపల్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అందరి సహకారంతో ఆర్మూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా అందుబాటులో ఉంటామని, ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వారు వినయరెడ్డితో కలిసి మున్సిపల్ కార్మికులకు శానిటేషన్ యూనిఫామ్లు పంపిణీ చేశారు. అందరి సహకారంతో మీరు ఒక విజయ యాత్రను కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు. వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. గణపతి బప్పా మోరియా. గౌరవనీయులైన వేదికపై ఉన్న పెద్దలకు, వైస్ చైర్మన్ గారికి మరియు కౌన్సిలర్లకు, మీడియా మరియు పత్రికా మిత్రులకు మరియు నా ఆర్మూర్ పట్టణ ప్రజలకు నమస్కారం. మాకు మున్సిపల్ చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారికి, చైర్మన్ అనిల్ అన్న గారికి, మానాల మోహన్ రెడ్డి గారికి, తెహరన్న గారికి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ అన్న గారికి, ఏపీ చిన్న అన్న గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు మాకు సహకరించిన కౌన్సిలర్ల అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ స్థాయికి రావడానికి నన్ను ప్రోత్సహించిన మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ప్రతి వార్డు ప్రజలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి గుర్తింపు ఇచ్చి మున్సిపల్లో అత్యధిక శాతం మహిళలకు రిజర్వేషన్లు ప్రకటించడంతో ఈ రోజు నేను చైర్పర్సన్ గా ఎన్నికయ్యే అవకాశం వచ్చింది. నాతో కలిసి 18 మహిళలు ఈసారి మున్సిపల్లో కౌన్సిలర్ గా ఎన్నికవడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఈ రోజు నాకు ఎంతో గర్వకారణమైన రోజు. మీరు అందించిన ఆశీర్వాదం, నమ్మకం, అదే మద్దతుతో నేను ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా లక్ష్యం మన ఆర్మూర్ పట్టణ అభివృద్ధి. పదవి అనేది అధికారం కాదు, అది ప్రజలకు సేవ చేసే ఒక అద్భుతమైన అవకాశం. రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధిలో మనమంతా ఒకటే. కుల, మత, పార్టీ విభేదాలకు తావు లేకుండా మన పట్టణాన్ని ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే నా మొదటి ప్రాధాన్యత. పరిశుభ్రత, మంచినీటి సరఫరా, మెరుగైన రోడ్లు మరియు డ్రైనేజ్ వ్యవస్థ వంటి కనీస సౌకర్యాల విషయంలో రాజీ పడకుండా పనిచేస్తాము. ప్రతి వార్డులోనూ అభివృద్ధి జరిగేలా, ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు చేయాలా పారదర్శకమైన పాలన అందిస్తాము. మీ అందరి సహకారం, సూచనలు, ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాకు అవసరం. మనం అందరం కలిసి ఆర్మూర్ పట్టణాన్ని ఒక ఆదర్శ పట్టణంగా మార్చుకుందాం. నాకు ఈ బాధ్యత అప్పగించిన ఆర్మూర్ ప్రజలందరికీ మరోసారి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. గురువారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష కొనసాగగా విద్యార్థుల హాజరు గురించి కలెక్టర్ ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారని పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో త్రాగునీటి వసతి, ప్రథమ చికిత్స సదుపాయం, ఏఎన్ఎం టైలర్స్ అందుబాటులో ఉన్నాయని పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్ష జరిపించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి కాపీయింగ్ అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా పక్కాగా పరీక్ష జరిపించాలని ఆదేశించారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్లు వంటి ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో ఉన్నారు. ఇద్దరు
చేయండి. లేదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మేము వేరే పక్కన సెంటర్కి మిమ్మల్ని వేసేస్తాం. బట్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పేపర్ ఇక్కడ రాస్తూ ఉంటే అనుమతి లేదు, ఎవరి మీద యాక్షన్. 5/7 अब कल 5:34 एक दिन हाईएस्ट है 7 पेपर के हिसाब से ये ऐसा रूम वाइज बना कर तो आज रूम्स कम रहते हैं 6 7 8 9 10 11 12 आई ऐसे रूम्स 11 लेट हो गए हैं। ఏంటి మీ సబ్ సెంటర్ మీకు ఎన్ని సబ్ సెంటర్స్ ఉన్నాయి? మీతో బోధనలో 2 ఉన్నాయి మేడం, పాడగల్లిలో ఒకటి, that is PHC. PHC. UPSC మీతో పాటు ఎంతమంది ఆశలు ఉంటారు? 11 మెంబర్స్. 11 సబ్ సెంటర్స్. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబి శ్రీనివాస్ చిన్న, టీజీఎండీసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తయారీ నామదాన్లు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్పాలని, అంతేగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబి శ్రీనివాస్ చిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రీతిపాత్రమైన నియోజకవర్గం ఆర్మూరు నియోజకవర్గం అని అన్నారు. ఆర్మూరు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తారని అన్నారు. సామాజిక న్యాయం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. టీజీఎండీసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై విమర్శలు చేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ నామదాన్ మాట్లాడుతూ ఆర్మూరు మున్సిపల్ పరిధిలో ఉన్న కౌన్సిలర్లందరూ రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. అన్ని వార్డుల కౌన్సిలర్లు నాయకులతో కలిసి ఆర్మూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి రఘుకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను అరవింద్ గాని రాకేష్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకు ఆర్మూర్లోనే దిక్కు దివానా లేదు, పెద్ద హీరో లెక్క ఫీల్ అవుతున్నావు మిస్టర్ రాకేష్ రెడ్డి. నీకు కామారెడ్డితో నీకేం పని రాబాయి? నువ్వు ఆర్మూర్ ప్రజలు నిన్ను ఎన్నుకున్నది నువ్వేమో పీక్తావేమో అని చెప్పి ఎన్నుకున్నారు. నువ్వు ఆ రకంగా పనిచేయి, అంతేగాని పోయి ఎక్కడ పడితే అక్కడ పోయి నీ స్పీచ్ల కోసం ఎవడు వస్తలేడు. నిన్ను ఒకటే కోరుతున్నా, ఆర్మూర్లో నువ్వు ఏం అభివృద్ధి చేస్తావు, ఏం చేస్తావో దాని మీద నువ్వు మాట్లాడు, అంతేగాని ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే మాత్రం నిన్ను గల్లీ గల్లీలో ఉరికిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అరవింద్కి కూడా చెప్తున్నా, ఇప్పటిదాకా నీ చెల్లింది కావచ్చు అన్ని రకాలుగా ఏది ఇందాక ఇందూర్ అనో ఏదో అని చెప్పి మొన్న ఎలక్షన్ నడిపించినావు, అట్లా కాదు, ఏదున్నా కేంద్రం నుంచి నిధులు తీసుకురా. ఆర్మూర్కి నువ్వేమేం చేసినావో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. అరవింద్ గాని రాకేష్ రెడ్డి గాని ఈ 2 సంవత్సరాలు రాకేష్ రెడ్డి ఏం చేసిండు, ఈ 7 సంవత్సరాల పార్లమెంట్ ఎంపీ అయినాక గతంలో హైయెస్ట్ మెజారిటీ ఆర్మూర్ నుంచే ఇచ్చారు కనుక అరవింద్కి చెప్తున్నా, నువ్వు అధిక నిధులు ఆర్మూర్కి కేంద్రం నుంచి తీసుకొచ్చి అభివృద్ధిలో మాకు సహకరించాలా గాని ఇంకొకసారి మా ముఖ్యమంత్రి గారి మీద గాని పార్టీ మీద గాని మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సామాజిక న్యాయం చేసి ఎవరి వల్ల సాధ్యపడుతుంది అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమని మేము నిరూపించాం. ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన నియోజకవర్గం ఏదన్నా ఉందా అంటే అది ఆర్మూర్. ఎందుకంటే ఇదే పాత బస్ స్టాండ్ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఎదిగిండు. ఆయన లాస్ట్ చివరి పాదయాత్ర వీడికెళ్ళి స్టార్ట్ అయ్యి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు కనుక ఇప్పుడు మనకు ఆర్మూర్ అభివృద్ధికి ఆయన ఎట్లాంటి నిధులు ఇస్తాడో, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండగా 130 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన ఘనత ఓన్లీ రేవంత్ రెడ్డి గారికే దక్కింది.
అతి త్వరగా రాకేష్ రెడ్డి మరి మీ అరవింద్ మీరు ఇద్దరు కలిసి ఈ బిల్డింగ్ ఒక 5 కోట్లు ఇవ్వండి మీ ఇద్దరు ఫండ్లకు వెళ్ళి. ఏం చేస్తున్నారు? ఊరికే భజనాలు తొడలు కొట్టుడు తప్ప మీరు ఏం చేస్తలేరు బిడ్డ. ఇప్పుడైనా గుర్తించండి, మీరు సహకరించినా సహకరించకపోయినా బీజేపీ ఎమ్మెల్యేగా ఉండగా కూడా మా ముఖ్యమంత్రి గారు మీకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు. అది ఆయన విజ్ఞానం, ఆయన అభివృద్ధి పట్ల ఉన్నది. మీరు కొద్దిగా ఆయనను చూసి నేర్చుకోండి, ఊరికే తొడలు కడితే కాదు. అరవింద్, ఇంకోసారి నువ్వు ఆర్మూర్కు ఏ ఫండ్ కానీ తీసుకురాకుండా వస్తే నిన్ను తిరగనీయం బిడ్డ, ఖబర్దార్. మళ్ళీ చెల్లెలు లహరికి అన్న వెంకటరెడ్డి గారికి, మళ్ళీ కొత్తగా కౌన్సిలర్ ఎన్నికైన కౌన్సిలర్లందరికీ మీకు భరోసా ఇస్తున్నాం. మనకు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలోనే 62% పైన మున్సిపల్ చైర్మన్లను కూర్చుండబెట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఆర్మూర్ ప్రాంతం గురించి, ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నారు. ఆ రాకేష్ రెడ్డి, జీవన్ రెడ్డి ఇట్లాంటి దుర్మార్గులను, ఇట్లాంటి నాయకులను ఇవాళ ఆర్మూర్ ప్రజలు ఎన్నుకున్నదని చెప్పి బాధపడాల్సి వస్తున్నది. ఇప్పటికైనా కానీ నేను రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నావు, కొద్దిగా ఉందా ఉండు, లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. నాలుకే చీరేసే పరిస్థితి వస్తుంది. రాకేష్ రెడ్డి, నిన్ను ఈ ఊర్లలో కూడా తిరగనీయం. ఇక్కడ మా వినయ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన చూసి నేర్చుకో. ఇలా మున్సిపాలిటీని అభివృద్ధి ప్రాంతంలో మేము తీసుకెళ్తాం. రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఇక్కడ ఉన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారంతో, మరియు సుదర్శన్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాదారు గారి సహకారంతో తప్పకుండా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాయకత్వాన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సూచనల మేరకు, మహేష్ కుమార్ గౌడ్ గారి ఆశీర్వాదంతో మీ పట్టణాభివృద్ధిలో తప్పకుండా ముందుంటుందనేటువంటి ఆర్మూర్ ముందుంటుందనేటువంటి విశ్వాసం మాకుంది. మా వంతు సహకారంగా, ఎందుకంటే ఆర్మూర్ అగ్రగామిగా ఉన్నటువంటి ఆర్మూర్ను ముందుంచుతామనేటువంటి మాట, మా చెల్లెలకు మేము సపోర్ట్ చేస్తామనేటువంటి మాట తెలియజేస్తూ, మీరందరూ ఆర్మూర్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా మొట్టమొదట ఆర్మూర్ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఈ దృష్టిని తప్పకుండా ముఖ్యమంత్రి గారు, పెద్దలందరూ కూడా దీని మీద ఆలోచిస్తున్నారు. కాబట్టి మీ హయాంలో ఇది అభివృద్ధి జరిగితే ఆర్మూర్ ఈ రోజు ఎంతవరకు అభివృద్ధి చెందిందంటే, అటు పెరికి, మామిడిపల్లి, ఇటు ఇసాపల్లి వరకు ఏదైతే పెరిగిందో, రేపు భవిష్యత్తులో ఆర్మూర్ను చూస్తే ఒక జిల్లా కేంద్రంగా ఉందనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ మీ అందరికి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భీమ్గల్ పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ చైర్మన్ బుద్ర నాగమణి మాట్లాడుతూ, నేడు 11వ వార్డులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించామని, రేపటి నుండి ప్రతి వార్డులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. స్పెషల్ శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా మురికి కాలువలు శుభ్రం మరియు స్ప్రేయింగ్ చేయడం, ఆయిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజలు వారి తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లత, డాక్టర్ అజయ్ పవార్, కౌన్సిలర్ సంజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. इसलिए ये प्रोग्राम स्टार्ट करे थे, तो इससे पूरे क्लीन हो जाता है. ठीक है, अगर से कुछ रुक कर रहा है मामू चले जाए, ऐसा करना. ठीक है, किसी को बुखार है तो इमीडिएटली हॉस्पिटल को लेकर आ जाए. ठीक है, మీ అవేర్నెస్ పారిశుద్ధ్యంలో భాగంగా డ్రైన్లు క్లీన్ చేయడం జరిగింది. భీమ్గల్ పట్టణంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ వార్డులో ఉన్న అన్ని డ్రైనేజీని క్లీన్ చేయడం జరుగుతుంది, ఫారింగ్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది, బ్లీచింగ్ కూడా చల్లడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించేసి మీ యొక్క ఇంటి నుంచి చెత్త సేకరణ అనేది మా మున్సిపల్ వెహికల్స్కి ఇవ్వాలని చెప్పుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఉంటుందో, అంటే నీళ్ళు నిలకడ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దోమలు లార్వా తయారు చేస్తుంది. ఆ లార్వా ఏంటంటే, ఆ లార్వా నుంచి మనకు డెంగ్యూ దోమలు తయారు వచ్చే అవకాశాలు ఉంటుంది. చుట్టుపక్కల మనం నీట్గా మనం పెట్టుకున్నాం అనుకోండి, సో ఆ లార్వా తయారు కాకుండా, దోమలు తయారు కాకుండా ఉంటుంది. కాబట్టి ఎవరికి మన భీమ్గల్ పట్టణంలో ఎవరికి డెంగ్యూ జ్వరం రావద్దని మా టార్గెట్. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా హెల్ప్ఫుల్ చేశారు మున్సిపాలిటీ సిబ్బందులు వాళ్ళు. అండ్ కమిషనర్ సార్ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేము. సో ఇంత నీట్గా ఉంటేనే మనకు రానున్న రోజుల్లో డెంగ్యూ జ్వరాలు రాకుండా మన భీమ్గల్ పట్టణంలో ఎవరికి డెంగ్యూ జ్వరం రాకుండా ఉంటాయి. కాబట్టి మేము ట్యూస్డే, ఫ్రైడే కూడా మేము డ్రైడే ఫ్రైడే చేస్తున్నాము. సో ఈ భాగంగా ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఈ ప్రోగ్రాంలో కమిషనర్ సార్ అండ్ చైర్పర్సన్ సార్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు. ఈ 15 days, నెక్స్ట్ మంత్ 15th వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటాయి. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను.
నందిపేట మండల కేంద్రంలోని ఉజ్వాల హై స్కూల్లో జ్ఞానోత్సవ ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందిపేట ఎంఈఓ గంగాధర్, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినిరెడ్డి, ట్రస్ట్ మ్యాన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రమేష్, నందిపేట మండల అధ్యక్షులు దేవన్న, నందిపేట గ్రామ ముఖ్యులు పాల్గొన్నారు. ఎంఈఓ గంగాధర్ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం ఉన్న టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీకి ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. సైన్స్ అనేది ఒక పదునైన సాధనమని, సైన్స్ మానవాళికి ఎంతో ఉపయోగమో అంత ప్రమాదమని, భవిష్యత్ తరాలు సరైన విజ్ఞానంతో సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క ప్రదర్శన చూసి ఎంతో సంతోషించారు. నందిపేట మండలంలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ కళాశాల మరియు పాఠశాల నుండి ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో విచ్చేసి ఎక్స్పోను సందర్శించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన కళాశాల, పాఠశాల యాజమాన్యులకు మరియు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉజ్వల హై స్కూల్ కరెస్పాండెంట్ గోజూరి అరుణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Fire and explosion prevention, low cost and easy installation, continuous monitoring by audio and visual alert, suitable. Now I am saying about the main aim of this project. In this system, use sensors like ultrasonic sensor to detect the movement. When an incident enters down, the sensor sends a signal. Explain it. It will use in the night time. Components of light tracking. This is L channel. This is also called motherboard. It is used to set the flight. Thank you. Are you understand? Larger చిన్న పిల్లలు ఎంత కష్టపడి చెప్తారు. Maximum strength 552. According to Article 81, the Indian Constitution consecrated as static rights which guys are all of maximum 552. Some of the squares of other two sides, it is expressed as a square plus b square. Right times. Right. Good morning, everyone. What is presiding officer? ఆర్మూరు పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ట్రాక్టర్ వెళ్తుంటే ఆ జాగ్రత్త పైన వెంటనే పోయి గుద్దుకుంటే హెడ్ ఇంజూరీ అయిపోయి స్పాట్లో చచ్చిపోయాడు. నిన్న అంటే మొన్న సాయంత్రం ఈ అంకాపూర్ దగ్గర భార్యాభర్తలు ఇద్దరు కోమన్పల్లికి సంబంధించిన మిడ్ డే మీల్స్ వాళ్ళు మిడ్ డే మీల్స్లో పనిచేస్తారు. భార్యాభర్తలు ఇద్దరు నిజామాబాద్ వస్తున్నారు. అది లారీ ముందర వెళ్తుంటే చిన్నగా ఓవర్టేక్ చేసిండు. ముందర నుంచి వెహికల్ వచ్చింది, ఆటోమేటిక్గా ఆ లారీకి దాకిండు. భర్తనేమో లారీ కింద పడ్డాడు, భార్యనేమో పక్కన పడ్డాడు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లిలో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీ ప్రథమ మహాసభకు 100 ఏళ్లు నిండిన సందర్భంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు మాట్లాడుతూ దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 1925లో తన మొదటి మహాసభను జరుపుకుని నేటికి 100 ఏళ్లు పూర్తయ్యాయని, దేశాన్ని బ్రిటిష్ వలస పాలకులు, ఫ్యూడల్ ప్రభువులు, సంస్థానాధీశులు, స్థానిక రాజులు వచ్చి నిరంకుశ పాలన సాగిస్తున్నప్పుడు కమ్యూనిస్టు పార్టీ దేశ ప్రజలకు ఎర్రజెండాగా పరిచయమైందన్నారు. దేశానికి బ్రిటిష్ పాలకుల నుండి స్వతంత్రం, స్వచ్ఛ కావాలని నినాదించిందన్నారు. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందన్నారు. పోరాట త్యాగాల చరిత్రతో నేడు దేశంలో సాగుతున్న మతోన్మాద ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను పిలుపునిచ్చారు. రేపు జరిగే సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ నాయకులు అబ్దుల్, చిట్టక్క, లక్ష్మక్క తదితరులు పాల్గొన్నారు. శ్రామిక వర్గ పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ దేశంలో కష్టజీవుల పార్టీ కమ్యూనిస్టు పార్టీ పుట్టి 100 ఏళ్ళు అవుతుంది. ఈ డిసెంబర్ 25 వరకు 100 ఏళ్ళు అయింది. దాని వెలుగులో కలకత్తాలో ఆల్ ఇండియా కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ ఈ ఫిబ్రవరి 27 తారీఖు నాడు 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమ పూర్తి సభ హైదరాబాద్లో
జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల ఉపాధి కాపాడాలని, రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి, చదువుకున్న వాళ్ళకు ఉపాధి ఇవ్వాలని చెప్పి అనేక రంగాల్లో అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసేటటువంటి చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇంకా ఈ దేశంలో సమూలమైన మార్పు కోసం ప్రజలందరినీ కూడగట్టి పోరాడుతూ ఉంది. ఈ క్రమంలోనే 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమ పార్టీ సభని హైదరాబాద్లో ఫిబ్రవరి 7 తారీఖు నిర్వహిస్తూ ఉంది. ఆ యొక్క పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. పెద్ద ఎత్తున శ్రేయోభిలాషులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున కోరుతా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో 3వ రోజు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 3వ రోజు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని వీధి తిరుగుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో నింపి డంపింగ్ యార్డుకు తరలించారు. వాటి నిర్మూలనకి తీసుకోవాల్సిన చర్యలు వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. వర్మి కంపోస్టు తయారీ విధానం గురించి డాక్టర్ పుష్పాంజలి వివరించారు. అలాగే నర్సరీ పెంపకం మరియు ఆర్గానిక్ పద్ధతిలో పసుపు ఎలా పండించడం అనే దాని గురించి రైతులతో వాలంటీర్లు సంభాషించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శిరీష, జీపీ సెక్రటరీ సుకన్య, పిడి రజిత పాల్గొన్నారు. బాసర ట్రిపుల్ విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనరల్ రాజేశ్వర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పీడీఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న ట్రిపుల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, ప్రతి ఏటా 10ల సంఖ్యలో బాసర ట్రిపుల్ విద్యార్థులు చనిపోతున్నారని, విద్యార్థుల ఆత్మహత్యలకు గల వాస్తవ కారణాలను ప్రభుత్వం గాని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం గాని బహిర్గతం చేయడం లేదని, విద్యార్థుల దగ్గరికి వెళ్ళనివ్వకుండా మెయిన్ గేట్ల వద్ద విద్యార్థి సంఘాలు అడ్డుకుంటున్నారని, ఇది దుర్మార్గం అన్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే సంబంధిత అధికారులు వాటిని ఏం చేస్తున్నారో ప్రశ్నించారు. విద్యార్థుల కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నగర అధ్యక్ష కార్యదర్శులు పవన్ కుమార్, సాయి కిరణ్, జిల్లా నాయకులు మనోజ్, నగర నాయకులు రాహుల్, శ్యామ్ తదితరులు ఉన్నారు. బాసర ట్రిపుల్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని వసంత నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది. గతంలోనే బాసర ట్రిపుల్ అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. కానీ ఈ ఆత్మహత్యలను నివారించడంలో, అరికట్టడంలో ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైందని ఈరోజు పీడీఎస్గా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, అక్కడ విద్యార్థులపైన ఒత్తిళ్లు కానీ ఇవన్నీ ఈరోజు బయటకు రాకుండా అక్కడ సంబంధిత యాజమాన్యం ఈరోజు అక్కడ కట్టడి చేస్తున్నది. అదేవిధంగా గతంలో కూడా వరుస ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీనిపైన తక్షణమే అక్కడ నిజ నిర్ధారణ చేసి అక్కడ ఎందుకు చనిపోతున్నారు అన్న విషయాన్ని ఈరోజు బయట పెట్టాలని గతంలో మేము డిమాండ్ చేశాం. కానీ ఎక్కడ కూడా అక్కడ పరిస్థితులను బయటకు ఈరోజు బయట పెట్టడం లేదు. అదేవిధంగా విద్యార్థి సంఘాలను అనేక రాజకీయ పార్టీలను కూడా ఈరోజు అందులో పోనివ్వకుండా మొత్తం గేట్ల వద్దనే అడ్డుకోవడం జరుగుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ పైన ప్రత్యేక దృష్టి సాధించాలి. అక్కడ వరుసగా జరుగుతున్న ఆత్మహత్యల పైన వెంటనే చర్యలు చేపట్టాలి. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిపైన నిజ నిర్ధారణ కమిటీలు వేసి బహిర్గతం చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా విద్యార్థుల ఇక నుండైనా విద్యార్థుల ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది. అక్కడ వార్డెన్స్ కానీ అక్కడ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ అని వాళ్ళందరితో విద్యార్థుల సత్సంబంధాలను మెరుగుపరచాలని, అక్కడ ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రతి వార్డెను విద్యార్థి పర్యవేక్షణ కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. వరుసగా జరుగుతున్న ఘటనలపైన ఈరోజు రాను ట్రిపుల్ చేర్పించాలంటే విద్యార్థి తండ్రులు వెనుక ముందు ఆడతారు. కాబట్టి వెంటనే వీటిపైన సీరియస్గా దృష్టి సాధించాలి. అదేవిధంగా విద్యార్థి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ బస్ డిపో నుండి దోన్చంద పొన్కల్ గ్రామాలకు ఆర్టీసీ బస్సు బుధవారం నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ బుధవారం నుండి ప్రారంభమైన బస్సు ఆర్మూర్ నుండి మామాడ మండలం పొన్కల్ గ్రామానికి చేరుకుంటుందన్నారు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 4:30 గంటలకు పొన్కల్ గ్రామం నుండి బయలుదేరి దోన్చంద ఎదిగట్ల మోడతర్ ఆర్మూర్ మీదుగా హైదరాబాద్ జేబీఎస్ కు చేరుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఆర్టీసీ అధికారులకు గ్రామ ప్రజల తరపున బట్టాపు గ్రామ ఉప సర్పంచ్ దయానంద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ప్రెస్ సర్వీసు 5:30 గంటలకు బయలుదేరి నిజామాబాద్ నుండి పొన్కల్ గ్రామానికి ఆర్మూర్ నుండి 8:30 గంటలకు బయలుదేరుతుంది. ఇది చుట్టుపక్కల విలేజ్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.
పొద్దున 5 అవర్స్కు బయలుదేరి జేబీఎస్కు ఆర్మూర్ ద్వారా జేబీఎస్కు బయలుదేరుతుంది. చుట్టుపక్కల చాలా విలేజ్లు కవర్ చేసుకొని అందరికీ సౌకర్యంగా ఉంటుంది. దీన్ని గ్రామ ప్రజలు కానీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మా ఆర్మూర్ డిపో పరిధి నుండి కోరుచున్నాము. నేను ఎర్రగడ్ల మండలంలోని బట్టమండలం ఉపసర్పంచ్ అయ్యాను. గత సంవత్సరం క్రితము హైదరాబాద్ జేబీఎస్ టు గుమ్మరాల వరకు ఎర్రగడ్ల మీదుగా మోటార్ల మీదుగా బస్ సౌకర్యం అది అనివార్య కారణం వలన బంద్ అవడంతో అది సక్సెస్ఫుల్ రూట్ లేదు. హైదరాబాద్లో చదువుకునే అంటే మా ఏరియా అంటే ఇక్కడ ఆర్మూర్ డివిజన్ కానీ మోటార్ మండలం పెట్టమంటే విద్యార్థులు కానీ ఇంకా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కానీ అటువంటి వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఎదురైంది. నా దృష్టికి వస్తే నేను 10 క్రితం నేను ఆర్మూర్ డిపో మేనేజర్ని కలిసి పత్రం అందజేస్తే రవి సార్ గారు 15 రోజులు ప్రస్తుతానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ఇప్పుడు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ మామడ మండలం పొనకల్ నుండి డైరెక్ట్ హైదరాబాద్ జేబీఎస్ వరకు ఈ బస్ సౌకర్యం కల్పించారు. ఆర్మూర్ డిఎం గారికి ధన్యవాదాలు మా గ్రామం తరఫున అంటే మా మండలం తరఫున తెలుపుకుంటున్నాను. మా వంతు సహకారంగా ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ బస్సులు సక్సెస్ అయ్యే విధంగా మనం కృషి చేస్తామని. ఐబీఎల్ స్కిల్స్ బిల్డ్ మరియు మ్యాజిక్ బాస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం చేపూరులోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధి దిశ కాలేజీ ఎప్పుడు నూతన అవకాశాలను అందించడానికి కృషి చేస్తుందన్నారు. విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు మరియు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కట్కం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ట్రైనింగ్ ద్వారా విద్యార్థులు టెక్నికల్ మరియు సాఫ్ట్ స్కిల్స్ లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. కళాశాల ఏవో నరేందర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు మంచి అనుభవం, భవిష్యత్తులో కార్పొరేట్ రంగంలో సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఇస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐబీఎన్ స్కిల్స్ బిల్డ్ మరియు మ్యాజిక్ బస్ సంయుక్త కార్యక్రమం ప్రోగ్రామ్ మేనేజర్ వేణుగోపాల్, ట్రైనర్ మదన్ మోహన్ రెడ్డి, కళాశాల టీపీఓ సుశీల్ కటాడి, వివిధ అధ్యాపకులు, హెచ్ఓడీలు, కళాశాల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రుదీన్ తదితరులు పాల్గొన్నారు. What you have learned, that few students please share your views. What points you learned, what tools you have learned, whether it is useful, how it is going to be useful for your career, and what you can learn out of these learnings, whether it is boosted your energy levels. Okay, all these things you share in your own words. AI workshop, which has held for 4 days in our college, was very useful and informative for all of us. In this workshop, I have learned many things like fundamentals of AI, machine learning, deep learning, NLP, CNN, and moreover, I have learned how to build and improve my LinkedIn profile. Some algorithms like linear regression, logistic regression, NLP concepts, and CNN concepts, and how they internally work. And this was explained by Madan sir very clear and in simple way that every student can understand. Thank you sir for explaining these topics very easy and understandable way. When you people were in first year, just we are told at that time that try to learn. Whatever you learn is not important. How do you implement that concept is very important. Learning, anybody can learn anything, but how do you implement it practically, that does matter. That we have seen. Almost 40 projects is not in joke, isn't it? Within 1 hour you have done, every class has done different projects. Pleasure and happy that you have successfully completed this workshop and you have done projects on that. So just learning, as Lakshman Garu said, that just learning will not add anything to you. Whatever you have learned anywhere, that you should continue and that you have to implement in your daily practical problems and your